మీకు ఇప్పుడు అల్యూమినియం డోర్ చూపిస్తున్నానండి. నేను ముందే ఇంత ఫ్రేమ్ రెడీ చేసి ఉంచాను. అల్యూమినియం డోర్కి ఏటెడ్ కావాలని మీకు చూపిస్తున్నాను. మనం గ్రిల్ తీసుకున్నామండి. ఈ గ్రిల్ మన సైజు కావాల్సిన సైజు కట్ చేసుకున్నాం. తర్వాత సీట్ తీసుకున్నామండి. సీట్ తీసుకొని సీట్ కూడా మెజర్మెంట్ చేసి ఉంచాను ఆల్రెడీ. దానికి ఎంత బీడింగ్ అనేది బీడింగ్ ఎక్కిస్తున్నామండి. మన డైమెన్షన్స్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ డైమెన్షన్స్ కట్ చేసుకున్న తర్వాత బీడింగ్ అనేది అక్కడ ఎడ్జ్లో మనం కట్ చేసుకుంటాం. కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని అలాగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని బీడింగ్ అంతా అవుట్ రౌండ్ అంతా ఎక్కిస్తామండి. తర్వాత మన ఫ్రేమ్ ఆల్రెడీ చేశాను కాబట్టి దాన్ని స్క్రూస్ రిమూవ్ చేసిన తర్వాత మనకి నేను ఆల్రెడీ సీట్స్ అనేది రెడీ చేసి ఇచ్చాను కదండి. ఆ సీట్ 1 by 1 మనం తెచ్చుకొని దాంట్లోనే అలాగా చూపిస్తుంది చూడండి. ఎక్కించాలండి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫ్రేమ్ని కొంచెం ఎక్కదు, కొంచెం టైం ఉన్నప్పుడు అంటే దాన్ని నేను అడ్జస్ట్ చేసుకొని కొంచెం మనం మూమెంట్ చేసుకోవాలి. సెకండ్ కూడా అది చూడండి, ఇది కొంచెం మనకి టైట్ అయ్యింది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్లోగా డౌన్ చేయండి. డౌన్ చేసిన తర్వాత మీకు అక్కడ బీడింగ్ అనేది పైకి వస్తుంది. మళ్ళీ మీకు ఆ బీడింగ్ వేస్తే ఎక్స్ట్రా వచ్చింది దాన్ని కూడా మీరు రిమూవ్ చేసుకోండి. తర్వాత మనం రెండోది గ్రిల్ కూడా కట్ చేసి ఉంచామనుకోండి. ఆ గ్రిల్ని కూడా ఇప్పుడు మన సైజు ముందుగా నేను చూపించానండి. మీకు మొత్తం సైజు అనేది సెకండ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్జ్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ అంతా మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది మెజర్మెంట్ కన్నా. ఇప్పుడు మనం అందరూ ఓపెన్ చేసిన ఫ్రేమ్ని మళ్ళీ యథావిధిగా మళ్ళీ సేమ్ పొజిషన్లో మనం పెట్టేసుకున్నాం అండి. అలాగా చిన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చిన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెక్ట్గా స్క్రూస్ అనేది అయితే తిప్పుకోండి. ఫుల్గా బిగినింగ్ కావాలి కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిన వరకు మీరు స్క్రూస్ అనేది ఆల్మోస్ట్ అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ నేను ఫుల్గా బిగించలేదు. మళ్ళీ ఏదైనా అడ్జస్ట్ చేయడానికి అని చెప్పి నేను కొంచెం బిగించాను. ఇప్పుడు మీరు మిషన్ తీసుకొని ఆల్మోస్ట్ అన్నీ సరిపోయింది కాబట్టి అన్నీ టైట్ చేసుకోండి ఒకసారి.